అందరికీ నమస్తే. ఈ కార్ రేస్ ఆల్రెడీ ఏసీబీ ఏసీబీకి నోటు పోయింది. ఏసీబీ కేస్ ఫైల్ చేయబోతుంది. త్వరలో కేటీఆర్కి నోటీస్ ఇవ్వబోతున్నారు. తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అసలు ఇదంతా జరుగుతున్నదంతా కూడా కేటీఆర్ అరెస్ట్ కోసమే అనేది మనకు ఈ చర్చల ద్వారా వస్తున్న లీకులు, లేకపోతే రకరకాల పేపర్లలో రాసుకుంటున్న వార్తలు, ఇదంతా మనకు అర్థమవుతుంది. కానీ ఏమైందంటే ఈ కేసులో లీకులే ఫస్ట్ నుంచి ఉన్న డౌట్స్ అన్నీ పోతుంటే కొత్త కొత్త అంశాలను వాటిని కొత్త కొత్త ఇష్యూస్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తుంది దీనిలో. అంటే ముఖ్యంగా అవినీతి అనేది ఏంది? డబ్బులు మిస్యూజ్ అయినప్పుడే అవినీతి అంటాం, లేకపోతే అది ఫాల్ట్ కిందకి వస్తుంది. ఏసీబీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఏదైనా అవినీతి అయినప్పుడు, అవినీతి జరిగినప్పుడు అప్పుడు ఆ ఇష్యూ అంతా కూడా మనకు అవినీతి చుట్టూ తిరుగుతుంది. కానీ ఇప్పుడు అవినీతి చుట్టూ దీనిలో అవినీతి జరిగిందా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ లాగా కనిపిస్తుంది. ఎందుకు బిగ్ క్వశ్చన్ అంటే స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి నవంబర్లో, నేను అది కూడా వెరిఫై చేసిన, ఎలక్షన్ కోడ్ కన్నా ముందంట. ఎలక్షన్ కోడ్లో ఎట్లా చేస్తారు? నాకు డౌటే కదా, అందరికీ డౌటే. ఎలక్షన్ కోడ్లో మినిస్టరే ఉన్నప్పుడు కేటీఆర్ ఎట్లా చేస్తాడు, కేటీఆర్ ఎట్లా సంతకం పెడతాడు అనేది మనకు ఒక డౌటు. అసలు నేను తెలుసుకుంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందు జరిగింది, 4 days ముందో 5 days ముందో ఎలక్షన్ కోడ్ కన్నా ముందే ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఎలక్షన్ కోడ్ కన్నా ఆయన మంత్రి కాబట్టి, మంత్రి ఒకటే కాదు, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, హెచ్ఎండిఏకు వైస్ చైర్మన్, చైర్మన్ ఏమో కేసీఆర్ ఉంటాడు. కాబట్టి యాజ్ ఏ వైస్ చైర్మన్గా ఇండిపెండెంట్ బాడీగా హెచ్ఎండిఏకు ఆ అథారిటీ ఉంటుంది. కాబట్టి 46 కోట్ల రూపాయలు దాని ఖర్చులు, మనం ఫారెన్ పంపించినప్పుడు ఖర్చులు ఉంటాయి కదా, ఫారెన్ పంపించిన దానికి ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ కలిపి ఆల్మోస్ట్ 50 కోట్లు ఏమో అయినట్టుగా చెప్తూ ఉన్నారు. అసలు ఈ అంశం తెర మీదకి వచ్చింది ఎట్లా తెలుసా? ఇక్కడ ఎవరు కనిపెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు కనిపెట్టలేదు, వాళ్ళ సర్కార్ కనిపెట్టలేదు, ఏసీబీ కనిపెట్టలేదు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎవరు కనిపెట్టలేదు. ఈ కంపెనీ FIA వరల్డ్ ఛాంపియన్షిప్, ఈ రేస్ నిర్వహించే సంస్థ ఇది కొత్త సంస్థ కాదు, చాలా పాత సంస్థ. 2011 నుంచి ఉంది. ఇప్పటికీ మన తెలంగాణలో జరిగింది, హైదరాబాద్లో జరిగిన రేసు 9th షెడ్యూల్కి సంబంధించింది. అంటే 2011లో సంస్థ ఏర్పాటు చేస్తే బ్రిటన్లో 2014లో ఫస్ట్ రేస్ నిర్వహించారు. అప్పటి నుంచి క్యాలెండర్స్ 9వ క్యాలెండర్ ఇది మన దగ్గర జరిగింది. 2024లో జరుగుతున్నది 10th షెడ్యూల్. ఆల్రెడీ 8 షెడ్యూల్ ముందు జరిగిపోయినాయి. 9వ షెడ్యూల్ మాత్రమే మన దగ్గర జరిగింది, హైదరాబాద్లో జరిగింది అది. అయితే ఇక్కడ ఏమైందంటే ఎట్లా ఈ విచారణ, లేకపోతే వస్తున్న లీకులు ఎట్లా మారుకుంటూ వస్తున్నాయి. దీనిలో ఇప్పుడున్న చర్చ ఏంటంటే అసలు కేటీఆర్ను అరెస్ట్ చేయడానికినో, కేటీఆర్ను విచారణ చేయొచ్చు, కానీ అరెస్ట్ చేయడానికి గ్రౌండ్ ఏముంది? గ్రౌండ్ కావాలి. అవినీతి జరిగితే తప్ప గ్రౌండ్ లేదు. ఒకవేళ టెక్నికల్ సమస్య వచ్చిందనుకో, టెక్నికల్గా ఏదో అయిందనుకో, టెక్నికల్ సమస్య అంటే అవినీతి జరగకపోతే అది టెక్నికల్, అదొక తప్పు మిస్టేక్గానే భావించాల్సి ఉంటుంది. డబ్బులు ఎప్పుడైతే చేతులు మారుతాయో అప్పుడు మాత్రమే అవినీతి కిందకి వస్తుంది, డబ్బులే కదా. ఇప్పుడు ఈ FIA కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ ఇంటర్నేషనల్ కంపెనీకి ఇక్కడ నుంచి డబ్బులు పోయినాయి, హెచ్ఎండిఏ నుంచి డబ్బులు పోయినాయి. ఇంటర్నేషనల్ కంపెనీ అది కేటీఆర్ కోసం పుట్టిన సూట్ కేస్ కంపెనీ కాదు, లేకపోతే తెలంగాణ కోసం హైదరాబాద్లో రేస్ నిర్వహించడానికి పుట్టిన సూట్ కేస్ కంపెనీ అంతకన్నా కాదు. అంతకుముందే వాళ్ళు చాలా దేశాలు నిర్వహించారు, ఇండియాలో మాత్రం నిర్వహించలేదు. ఇండియాలో ఫస్ట్ టైం నిర్వహించారు, 9th షెడ్యూల్లో మన దగ్గరకు వచ్చింది. అంతకుముందు రకరకాల దేశాలు అన్నీ, లండన్, USA, తర్వాత రకరకాలు అన్నీ చాలా దేశాలలో అది నిర్వహించారు. మన దగ్గర జరిగింది 9th. అయితే ఏంది అసలు ఎట్లా అప్గ్రేడ్ అయింది చెప్తాను నేను. ఈ కేసులో పాయింట్ టు పాయింట్ ఈ 5-6 పాయింట్లు కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకు దీనిలో ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనాకు రావచ్చు. తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి ముందు ఏమైందంటే వీళ్ళు ఇచ్చిన లీక్, ఫస్ట్ ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందంటే FIA అనే కంపెనీ గవర్నమెంట్కి లేఖ రాసింది. మీరు మాకు 46 కోట్ల రూపాయలు పంపించిండ్రు, ఇంకొక 46 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు మీరు పంపిస్తే నెక్స్ట్ జనవరిలో వచ్చింది లేక, వీళ్ళకి డిసెంబర్లో వచ్చింది. జనవరి కూడా కాదు, జనవరి 8కే అరవింద్ కుమార్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు మున్సిపల్ శాఖకు, ఆయన అడిగినారు, వివరణ అడిగినారు. వాళ్ళు రాసిన లేఖ ఏంది, మా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి, 46 కోట్లు 50 కోట్లు ఉన్నాయి, మిగతా పైసలు మీరు పంపిస్తే ఫిబ్రవరిలో మనం చేసుకోవచ్చు, మీరు ఇప్పటిదాకా కూడా పంపలే కాబట్టి ఇది అగ్రిమెంట్ బ్రీచ్ కిందకి వస్తుంది. అంటే మన అగ్రిమెంట్ మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది, నువ్వు పైసలు ఇవ్వాలి, నేను తీసుకోవాలి, నేను పని చేయాలి, కానీ నువ్వు డబ్బులు ఇస్తలేవంటే అగ్రిమెంటు ఇచ్చుకోపోయినట్టు, అగ్రిమెంట్ పలిగిపోయినట్టు. ఇక అగ్రిమెంట్ వలిగిపోతుంది, అగ్రిమెంటు బ్రీచ్ అవుతుంది. కాబట్టి మీరు మిగతా డబ్బులు పంపిస్తే మనం రన్ చేయొచ్చు, లేకపోతే లేదు. సీజన్ 9 కదా,
సీజన్ అయిన తర్వాత సీజన్ 10లో మనం ఇక్కడ నిర్వహించాల్సి ఉండే, ఫిబ్రవరిలో జరగాల్సి ఉండే. అది క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్, డబ్బులు కట్టమని వదిలేసిండ్రు. దాన్ని అప్పట్లోనే ఏసీబీ ఆఫీసర్స్తో మీటింగ్ అయిందని చెప్తారు. దీనిలో కరప్షన్ జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవు అని అప్పుడున్న ఆఫీసర్లు కొంతమంది చెప్పిండ్రు అనేది ప్రచారంలో ఉంది. అందుకే ఈ 9 నెలలు 10 నెలలు జనవరికి వెళ్ళి ఇప్పటిదాకా దాని గురించి గెలకలేదు. కానీ రకరకాల ఇష్యూస్ అన్ని పరిశీలించిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఈ రేస్ కార్నే పట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అనేది కొంత జరుగుతున్న చర్చ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా దొంగతనంగా పోయిన పైసలు అనేది ఫస్ట్ వీళ్ళు చేసిన అలిగేషన్. దొంగతనంగా హెచ్ఎండిఏ అకౌంట్కి వెళ్ళి పైసలు దొంగతనంగా పోయినాయి, ఫారెన్కి పోయినాయి అనేది ఫస్ట్ అలిగేషన్. అప్పుడు ఏమైందంటే కేటీఆర్ బయటకు వచ్చి చెప్పేస్తున్నాడు అప్పుడే, అసలు దొంగతనం ఎందుకు అవుతాయి ఇవని. అప్పుడు జరిగిన చర్చ తర్వాత ఇదే వచ్చింది, నేను సంతకం పెడితే పోయినాయి అవి, యాజ్ ఏ వైస్ చైర్మన్గా నాకు అథారిటీ ఉంటుంది, నేను చేసిన, నేనే పంపించిన, హెచ్ఎండిఏ ఇండివిజువల్ సంస్థ, అందుకని నేను చెప్తేనే పోయింది, ఐఏఎస్ అరవింద్ కుమార్కి సంబంధం లేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చుకున్నాడు. క్లారిటీ ఇచ్చుకున్న తర్వాత ఇది స్కిప్ అయింది గవర్నమెంట్, అంటే లీకులు అప్గ్రేడ్ అవుతున్నాయి. అప్గ్రేడ్ ఏమైందంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చారు అనేది ఒక డౌట్ వచ్చింది, కానీ ఎలక్షన్ కోడ్ కన్నా ముందే జరిగింది. తర్వాత ఇది పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే ఏంది, నేను అడ్వకేట్ రచనారెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసిన, మన సిగ్నల్ టీవీలో ఉంది, అది బాగా ఫామ్లో కూడా ఉంది. మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం. బ్లాక్ మనీని వైట్ చేయడం అంటే క్యాషే మొత్తం, మనం బ్లాక్ మనీ అంటే డబ్బులు ఇస్తాం, అక్కడ నుంచి వాళ్ళు అకౌంట్లోకి పంపిస్తారు ఏదో లెక్కన, అది వైట్ అయిపోతుంది, ఇస్త్రీ చేయడం. లాండరింగ్ అంటే ఏంది, లాండ్రీ అంటే ఏంది, ఇస్త్రీ చేయడం అనమాట. కాబట్టి అడ్వకేట్ రచనారెడ్డి గారు అదే చెప్తున్నారు, ఇది పిఎంఎల్ఏ కిందకి అసలు రానే రాదు, ఇది ఎట్లా ఎవరికి ఇచ్చారు లంచం, ఇక్కడ అది ఇంపార్టెంట్, ఎవరికి ఇచ్చారు లంచం. అకౌంట్ త్రూ ఆన్లైన్ పోయింది, అకౌంట్ త్రూ ఆన్లైన్ పోయినప్పుడు అది లాండరింగ్ కిందకి ఎట్లా వస్తుంది, సాధ్యం కాదని రచనారెడ్డి గారు చెప్తున్నారు. డబ్బులు ఎక్కడ పోలేదు, అక్కడనే ఉన్నాయని వాళ్ళే లేఖ రాశారు కాబట్టి ఆ డబ్బులు ఫారెన్లో ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఎక్కడనో స్టార్ట్ అయిన లీకులు ఇక్కడ దాకా వచ్చినాయి. ఎక్కడ దాకా వచ్చినాయంటే ఏసీబీ కేసు ఫైల్ చేసింది ఆల్రెడీ. A1గా కేటీఆర్, A2గా అప్పుడు హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్, ఐఏఎస్, కరెక్ట్ ఐఏఎస్ ఆయన A2గా కేసు నమోదు చేసింది. అసలు ఈ ఎక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయిందంటే అన్ని లీకులే. అసలు యాక్చువల్గా కేటీఆర్ లేఖ రాసిండు కదా, అసెంబ్లీలో చర్చిద్దాం, నేను చెప్తా, మీరు అడగండి, జనాలకు చెప్పుదాం నిజాలు అని. నిజానికి కూడా అక్కడ ఫైనాన్షియల్గా అవినీతి అనేది ఎప్పుడు జరుగుతుంది, ఒక ఆయన బ్రైబ్ లంచం ఇచ్చి పుచ్చుకున్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి హెచ్ఎండిఏకి వెళ్ళిపోయిన అమౌంట్ ఆ కంపెనీకి పోయి ఆ కంపెనీకి వెళ్ళి వేరే అకౌంట్లోకి పోయినప్పుడు, కానీ ఆ కంపెనీ ఈ కంపెనీ అంత చిన్న కంపెనీ కాదు, అది సూట్ కేస్ కంపెనీ కాదు, అదొక ఇంటర్నేషనల్ కంపెనీ, ప్రపంచ స్థాయి కంపెనీ అది. వీళ్ళు అన్ని దేశాలలో ఈ రేసింగ్ టోర్నమెంట్ పెడతారు, ఛాంపియన్షిప్స్ పెడతారు, అన్ని దేశాల్లో పెడతారు. ఎప్పుడో 2011లో స్టార్ట్ చేసిండ్రు, 2014లో ఫస్ట్ ఈ రేస్ కారు పెట్టిండ్రు, అప్పటి నుంచి ఇక్కడ దాకా మన దగ్గర ప్రస్తుతం 2023 ఫిబ్రవరిలో ఫస్ట్ టైం జరిగింది. అసలు ఏమైందంటే కేటీఆర్ విషయంలో జనవరిలోనే ఎట్లా బయటకు వచ్చింది, ఇదే కంపెనీ ఈ కంపెనీ FIA అనే కంపెనీ, మేము ఫిబ్రవరిలో ఈ రేస్ పెట్టాలి కాబట్టి మీరు అమౌంట్ వచ్చింది మాకు ఆల్రెడీ 46 కోట్లు ప్లస్ ఛార్జెస్ అంతా కలిసి 50 కోట్లు వచ్చినాయి, మేము మిగతా 50 కోట్లు మీరు పంపితే పెడతాం, లేకపోతే అగ్రిమెంట్ బ్రీచ్ అయిపోతుంది. అంటే అగ్రిమెంటు మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉంది, నువ్వు పైసలు ఇవ్వాలి నేను పని చేస్తాను, కానీ నువ్వు పైసలు ఇస్తలేవు నేను పని చేయను, నువ్వు పైసలు ఇస్తే చేస్తే, లేకపోతే అగ్రిమెంట్ బ్రీచ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిర్రు. దాంతోన ఏమైంది, అసలు ఈ పైసలు వాళ్ళకి ఎట్లా పోయినాయని చూసిర్రు. ఎలక్షన్ కోడ్ కన్నా ముందే పోయినాయి అనేది వీళ్ళతో ఎలక్షన్ కోడ్ ఎట్లా చేస్తారు, మినిస్టర్ ఉన్నాడు కదా ఎలక్షన్ కోడ్లో, అంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందే ఇచ్చారంటే ఇది ఎలక్షన్ కోడ్ కన్నా ఒక 10 రోజుల ముందు జరిగిన ట్రాన్సాక్షన్ ఇదని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ లెక్కలన్నీ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది, కేటీఆర్ అరెస్ట్ అని పెట్టినాం. అందుకే అసలు ఫస్ట్ ఇది కేటీఆర్ దొంగతనంగా పంపించారన్నారు, తర్వాత కేటీఆర్ నేనే పంపించాను అని చెప్పుకున్నాడు. ఇట్లా ఇది మొత్తం చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ చేసినప్పుడు ఏం అలిగేషన్ చేశారంటే, ఇంకొక అలిగేషను క్యాబినెట్ అప్రూవల్ ఉండాలని తీసుకొచ్చారు. దానికి క్యాబినెట్ అప్రూవల్ లేదని వీళ్ళు చెప్పుకున్నారు. క్యాబినెట్ అప్రూవల్ ఎందుకు, దానికి వైస్ చైర్మన్ తర్వాత కమిషనర్ ఉంటాడు, చేసినాము, అంతేగాని దానికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అది అయిపోయినాక ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా పంపిస్తారు ఫారెన్ డబ్బులు అనేది తీసుకొచ్చారు. నిజంగానే మీకు ఆర్బీఐ గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. మన బ్యాంకులో, మన పర్సనల్ బ్యాంకులో 10 లక్షల రూపాయలు కనుక మనం డిపాజిట్ చేస్తే ఎంబడే ఐటీ వాళ్ళు, ఆర్బీఐ అందరు రంగంలో దిగేస్తారు. అంటే మనం చేసేది ఓపెన్ ట్రాన్సాక్షనే కదా, వాళ్ళకి తెలిసిపోతుంది, దొంగతనం ఏం లేదు, నీ అకౌంట్లోకి వెళ్ళి నీ దోస్త్ అకౌంట్లకే పంపొచ్చు. కానీ అవి పంపినప్పుడు అది మొత్తం రికార్డ్ అవుతుంది,
ఆర్బీఐలో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఐటీ వాళ్ళు ఏమో నువ్వు ఐటీ కట్టకుండా ఈ పైసలు ఎక్కడి నుంచి చూపు అంటాడు. ఆర్బీఐ ఏమో ఇది ఎక్కడ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి పైసలు ఆపేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పైసలు కనుక మనం ఒక అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్బీఐ స్టాప్ చేస్తుంది పేమెంట్ని. ఆర్బీఐ స్టాప్ ఎక్కువ పేమెంట్ చేస్తే ఆపేస్తుంది. దాన్ని ఒక అనుమానాస్పద పేమెంట్గా చూస్తుంది. అనుమానాస్పద ట్రాన్సాక్షన్గా చేసి దాని మీద విచారణ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతే మొత్తం జరగాల్సింది జరిగిపోతుంది. ఆర్బీఐ ఇప్పటిదాకా నో డిస్ప్యూట్. ఆర్బీఐ ఆ అమౌంట్ మరి 46 కోట్ల రూపాయలు విత్ ఛార్జెస్ ఆడ ఎవరు మోసం చేసింది లేదు. ఆర్బీఐ ఎక్కడ డిస్ప్యూట్ చేయలేదు. ఆర్బీఐ ఎక్కడ ఏ అకౌంట్ ఫ్రీజ్ చేయలేదు. ఆర్బీఐ ఎక్కడ నోటీస్ ఇవ్వలేదు. అది సరైన పేమెంటే, సరైన వ్యవహారమే జరిగింది అని చెప్పడానికి ఆర్బీఐ ఇప్పటిదాకా ఏం ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఒకవేళ ఆర్బీఐ కనుక ఆబ్జెక్షన్ చెప్పింటే ఖచ్చితంగా ఇదేదో డిస్ప్యూట్ ఉండేది మనకు కూడా అందరికీ అర్థమైపోయేది. తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు కొత్తగా, ఇప్పుడు ఈ నిన్న తీసుకొచ్చారు. అగ్రిమెంట్ కన్నా ముందే పేమెంట్ ఇచ్చాను, పేమెంట్ ఇచ్చినాకనే అగ్రిమెంట్ అయిందని. ఆల్రెడీ ఈ అగ్రిమెంట్ ఇప్పుడు జరిగింది కాదు, 2023లో ఫిబ్రవరిలో జరిగింది. అప్పుడే జరిగిన అగ్రిమెంట్ ఇది. అగ్రిమెంట్ తర్వాతనే వాళ్ళు పేమెంట్కు ప్రాసెస్ అదంతా కూడా చూసినారు. మధ్యవర్తి ఒక గ్రీన్ కో అనే ఒక కంపెనీ ఉండే, ఆ కంపెనీ వాళ్ళు స్కిప్ అయ్యారు. తర్వాత హెచ్ఎండిఏనే బేర్ చేయాలని చెప్పేసి హెచ్ఎండిఏ నుంచే బేర్ చేసారు. తర్వాత అడ్జస్ట్ చేద్దాం, తర్వాత మధ్యవర్తి ఎవరెవరు వస్తారు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఇన్కమ్ రాబట్టవచ్చు అనేది సేమ్ ఒక ఏజెన్సీ టైపు హెచ్ఎండిఏ వ్యవహరిస్తుంది అనే యాంగిల్లో ఈ అంశాలను తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి డబ్బులు హెచ్ఎండిఏ నుంచి ఫారిన్ అకౌంట్స్కు ఎఫ్ఐఏ వరల్డ్ ఛాంపియన్షిప్ వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపింది సెక్రటరీ అరవింద్ కుమార్. కేటీఆర్ ఆదేశాలతో, కేటీఆర్ సంతకం పెట్టి ఇవ్వడంతోనా అనేది వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఇది చాలా అరవింద్ కుమార్ కూడా చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకంతా తెలుసు. దీనికి నిజంగా కేటీఆర్ చెప్పింది ఇల్లీగల్ అయితే, లేకపోతే హెచ్ఎండిఏ అకౌంట్కి వెళ్ళి డబ్బులు పంపేది ఆయన చేతుల అథారిటీ ఉన్నప్పుడు ఆయన ఇరకపోతే ఆయనకు తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. అయినప్పుడు ఖచ్చితంగా అరవింద్ కుమార్ ఇది ట్రాన్సాక్షన్ తప్పు, ఇట్లా చేయకూడదు అని చెప్తుండే. ఎందుకంటే ఎలక్షన్ వచ్చే ముందల అంత పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తున్నాడంటే అరవింద్ కుమార్ లాంటి ఐఏఎస్ ఆయన కూడా వచ్చేది ఏముండదు కదా. ఇప్పుడు ఇది 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 అందుకే చెప్తున్నా, ఇది వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహించే సంస్థ, అంటే ప్రపంచవ్యాప్త ఇంటర్నేషనల్ సంస్థ ఇది. ఈ పిచ్చగుంట్ల 46 కోట్ల కోసం ఈ సంస్థ దొంగతనం చేసే అవసరం ఉండదు. వాళ్ళు రకరకాల దేశాలతో అగ్రిమెంట్లు, పెద్ద పెద్ద దాదాపు 10-12 బ్రాండ్లు, పెద్ద పెద్ద బ్రాండ్లు, మన ప్రపంచంలో ఉన్న అత్యున్నత బ్రాండ్ల కార్లు మొత్తం ఆ కంపెనీలు మొత్తం దీనిలో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ 46 కోట్ల కోసమో లేదా 46 కోట్లకి వెళ్ళి కేటీఆర్కో కోటి, అరవింద్కో కోటి, ఆయనకో కోటి, ఈయనకో కోటి పంపడానికి అవకాశం లేదు. అవి పంపితే మొత్తం వాడు చేసుకున్న సంస్థనే మొత్తం పోతుంది కదా. వానికి ఒక ప్రోగ్రామ్ నడిపిస్తే, అంటే ఒక ఈవెంట్ నడిపిస్తే, ఒక ఈ కార్ రేస్ నిర్వహిస్తే వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక సీజన్ కాదు నేను చెప్పేది, ఒక రేస్ నిర్వహిస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు వస్తాయంట వాళ్ళకి. 100 కోట్లు ఒక సీజన్లో 1000 కోట్లు వస్తాయంట కంపెనీకి. ఒక సీజన్ అంటే ఒక సంవత్సరంలో చేసేది. వాళ్ళు 10 చేయొచ్చు, 11 రేసులు చేయొచ్చు, నెలకు ఒక్కొక్కసారి నెలలో 2 రేసులు నిర్వహించవచ్చు, ఒక్కొక్కసారి ఒకటే రేస్ నిర్వహించవచ్చు. కానీ 1000 కోట్ల రూపాయలు ఈ కంపెనీకి సంవత్సరం ఇన్కమ్ ఉంటుందంట. అట్లాంటి ఈయన కేటీఆర్ ఇద్దామనో లేకపోతే ఇంకొకరికి ఇద్దామనో ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ అట్లా చేసి ఉంటే ఆ సంస్థ వేరే కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉండదు. తర్వాత వేరే దేశాలలో ఈ రేసులు నిర్వహించే అవకాశం ఉండదు. అసలు దానిలో చాలా లెజెండ్ డ్రైవర్స్ అంతా కూడా ఈ ఎఫ్ఐఏ కంపెనీతో అగ్రిమెంట్ అయి ఉంటారు. ఇదంతా పెద్ద వ్యవస్థ. ఇది సూట్ కేస్ కంపెనీ కాదు. అందుకే చెప్తున్నా, ఇది నామమాత్రపు కంపెనీ, లేకపోతే సూట్ కేస్ కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, నామమాత్రపు కంపెనీ కాదు. ఇది ఒక పెద్ద సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ. దీని ఎఫెక్ట్ మనకు తర్వాత ఉంటుంది, ఎట్లుంటుంది అనేది ఆ విషయం కూడా ఆ సంస్థ కూడా ఉంటుంది. ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేయాలి, లేకపోతే కేటీఆర్ను విచారించాలి అనుకుంటే నెక్స్ట్ ఈ సంస్థ కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫ్ఐఏకి కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఫ్రాడ్ జరిగితే ఒక దగ్గర జరగదు కదా. ఇప్పుడు నేను లంచం ఇంకొకరికి ఇస్తే ఇచ్చేతోడు ఉంటాడు, తీసుకునేతోడు ఉంటాడు. ఒక ఫ్రాడ్ జరిగితే ఒక్కంతో ఉండదు. మనీ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఈ అమౌంట్ అవతలకు పోయింది కాబట్టి వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి నోటీస్ ఇస్తే వీళ్ళ కథ వేరే ఉంటుంది. వీళ్ళు అమెరికా కోర్టులో చూసుకోవాలి, లెక్క ఇక్కడ కాదు. ఈ 50 కోట్ల రూపాయల కోసం 500 కోట్లు ఖర్చు చేయాలి తెలంగాణ ప్రభుత్వం. లెక్క తర్వాత తేలుతుంది. కానీ ముందు కొట్లాడనికే యుఎస్ కోర్టులో, అమెరికా కోర్టులో కొట్లాడాలి తెలంగాణ ప్రభుత్వం. కొట్లాడాలంటే వీళ్ళకి నోటీస్ ఇస్తే, నోటీస్ చేయకపోతే విచారణ జరగదు. ఒక సైడ్ చేస్తే విచారణ జరగదు కదా. ఇప్పుడు కూడా ఇచ్చినోడు తీసుకున్నాడు అందరితో చేయాలి విచారణ. అది చేస్తే కనుక మొత్తం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకటికొకటి అన్నీ బయటకు వస్తుంటే ఇప్పుడు అసలు ముందుకోవాలన్నా వెనుకోవాలన్నా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంత దాకా తీసుకొచ్చిర్రు. ఏదో
నడుస్తుంది. గవర్నర్ పర్మిషన్ అడిగిన అవసరం లేకపోయినా, గవర్నరు ఆయన ఉన్న పరిధిలో అటార్నీ జనరల్ సలహా తీసుకున్నాడు. నా చేతిలో కంపెందుకు, నాకెందుకు ఇదంతా అని తీసి రిటర్న్ కొట్టేసిండు, ప్రభుత్వానికి వచ్చేసింది. కానీ నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు బాగానే ఉన్నది, బాయికాడికి పోయినాం, ఎట్టయినా సరే బాయిలో పడాలి, ఈత పడాలని. కానీ ఇప్పుడు బాయిలో పడితే మనం బయటకు వస్తామా లేదా అనేది ఇంపార్టెంట్. బాయిలో పడతామా, పడాలనే పోయినాం, కానీ పడతామా పడమా? పడితే లోపల తిమింగలాలు ఉన్నాయా, పాములు ఉన్నాయా, ఏమున్నాయి? ఇప్పుడు ఇవన్నీ లెక్క తీస్తే ఈ ఎఫ్ఐఏ కంపెనీ కూడా విచారణకు పిలిస్తే వ్యవహారం చాలా పెద్దగా అయిపోతుంది. అసలు దీనిలో జరిగిన ఫ్రాడ్ ఏందనేది చెప్పగలగాలి ప్రభుత్వం. చెప్పకపోతే కూడా ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్ లేఖ రాసిండు. ఆ ఫ్రాడ్ ఏందో అసెంబ్లీలో చర్చించి చెప్పకపోతే గవర్నమెంట్ బదనాం అవుతుందనే చర్చ మంత్రివర్గంలో ఉంది. మనం ఉత్తగా ఆషామాషిగా చేయద్దు, ఇది ఆషామాషిగా చేసే వ్యవహారం కాదు. ఓలా చేయదలుచుకుంటే అసెంబ్లీలో లేకపోతే ప్రజలకు ఖచ్చితంగా విషయం చెప్పాలి. లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు, కేటీఆర్ను కావాలని ఏదో రూపంలో జైలు వేయాలనో, ఏదో రూపంలో కేసు పెట్టాలనో, ఏదో ఆయన నన్ను జైలుకు పంపించాను కాబట్టి నేను కూడా ఆయన జైలుకు పంపాలన్న ఏదో వ్యక్తిగత కక్ష కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నాడన్న సంకేతాలు అవుతాయి జనాలకి. కాబట్టి ఈ విషయంలో ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం. అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి కేటీఆర్ కూడా లేఖ రాసిండు, మంచిదే, అది మంచి పరిణామమే. ఇప్పుడు అసెంబ్లీలో బహిరంగ చర్చ పెడితే దానిలో జరిగిన ఫ్రాడ్ ఏంది, గవర్నమెంట్ ఏం ఐడెంటిఫై చేసింది, లేకపోతే గవర్నమెంట్కు ఉన్న అనుమానాలు ఏంది చెప్తే కేటీఆర్ కూడా ఆన్సర్ చేస్తాడు. కేటీఆర్ కూడా చెప్పినప్పుడు మీరు కూడా చర్చిస్తారు. చర్చించినప్పుడు తెలంగాణ ప్రజలు కూడా నిజాలు తెలుస్తాయి. తెలంగాణ ప్రజలు కూడా తప్పుడు అర్థాలు చేసుకోకుండా, రేవంత్ రెడ్డిని తప్పుగా అర్థం చేసుకోకుండా, కేటీఆర్ని తప్పుడు అర్థం చేసుకోకుండా, తప్పు చేస్తే కేటీఆరే కాదు ఎవరినైనా సరే లోపల వేయాల్సిందే. కానీ అది చేసే ముందు ఈయన మీద కేసు బుక్ చేయాలనుకున్నప్పుడు అసలు వ్యవహారం ఏందని తేలాలి. ఒక చిన్న దొంగతనం జరుగుతూనే అంత అడగోలుగా పోలీసులు కేసు బుక్ చేయడానికి లేదు. అసలు ఏం దొంగతనం జరిగింది, ఎవరింట్లో జరిగింది, ఏం పోయినాయి లెక్క ఉండాలి కదా. ఉత్తగా ఆయన ఇంట్లో ఫలానా రాజుగారి ఇంట్లో దొంగతనం జరిగింది కాబట్టి నేను తీసుకుపోయి లోపలేస్తా అంటే కోర్టు ఒప్పుకోదు. అది ఏం దొంగతనం జరిగింది, రాజుగారి ఇంట్లో ఏం దొంగతనం జరిగింది, ఎప్పుడు దొంగతనం జరిగింది, ఏం పోయినాయి, పైసలు పోయినాయా, బంగారం పోయినాయా, పైసలు వజ్రాలు పోయినాయా, వెండి పోయిందా, ఏం పోయింది, పోతే తీసుకుపోయినా ఏం చేసిండు, తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుండా లేకపోతే అమ్మేసిండా, లేకపోతే ఒక్కడే ఉన్నాడా, 10 మంది ఉన్నారా, అసలు ఎట్లా జరిగింది దొంగతనం, ఇదంతా కూడా పోలీసు ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ చేయొచ్చు, పోలీసులు ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు ఈ మధ్య. కానీ కోర్టు కాడికి పోయిన తర్వాత ఇవేమి చెప్పలేకపోతే నీ ఉత్తగా రాజుగారిలో దొంగతనం జరిగింది కాబట్టి నేను పలానా తీసుకొచ్చినా ప్రొడ్యూస్ చేసిన అంటే స్టేషన్ బెయిల్, కోర్టు బెయిల్ ఇచ్చేసి పంపిస్తుంది. ఆ ఒక్కప్పుడని జైలు దాకా కూడా పోడు. అట్లా ఉంటుంది. ఇంత పెద్ద కేసులో అట్లాంటి పరిణామం జరిగితే ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది. కాబట్టి చేస్తే పర్ఫెక్ట్ చేయాలనేది కొద్దిమంది మంత్రులు చెప్తున్న మాట. పర్ఫెక్షన్ చేయాలంటే అసలు దీనిలో ఫ్రాడ్ ఏడ జరిగింది అనేది ఐడెంటిఫికేషన్ చేయాలి ముందు. నువ్వు ఫ్రాడ్ జరిగింది అన్నప్పుడు ఎట్లా జరిగింది, ఎంత జరిగింది అనేది ఏసీబీ ఎంక్వైరీ చేస్తుంది. ముందు ఫ్రాడ్ ఎక్కడ జరిగింది అనేది చెప్పాలి ప్రజలకు. ఇది అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీలో కనుక చర్చించలేదు అనుకో నిజంగా ఇష్యూ మీద ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డట్టు. ఇప్పుడు ఆయననే చర్చించమని అడుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ఏమైంది, చర్చిస్తే పోదా? ఇప్పుడు మీరు అలిగేషన్ చేస్తున్నారు ఆయన దొంగతనం చేసినని, ఆయన వచ్చి చలో మాట్లాడదామంటున్నాడు, ఆ దొంగతనం ఏదో చెప్పమని అడుగుతున్నాడు. మీరు దొంగతనం ఏదో చెప్పగలిగారు అనుకోండి, కేటీఆర్ ఇరకపోతాడు. మీరు చెప్పగలిగితే మీరు అసలు చర్చకే తీసుకురాకుండా అసెంబ్లీలో ఈ అంశమే మాట్లాడద్దు ఏం లేదు అన్నారనుకో, దానిలో మీ తప్పు పడుతుంది. మీరు కావాలని చేసినట్టుగా, కావాలని కేటీఆర్ టార్గెట్ చేసినట్టుగా జనాలకు అర్థమవుతుంది. మరి ఏం చేస్తుందో ప్రభుత్వం తెలియదు. కానీ బట్ ఈ కేసులో ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని ఆన్సర్స్, ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ దాకా పోతుందా, ఉత్తగా ముచ్చట్ల కాడికి మిగులుతుందా? ముచ్చట్ల కాడికి మిగిలిన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.